హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 3 రకాల సింపుల్ ప్రసాదాలని చూపిస్తానండి. ముందుగా ప్రసాదం బొబ్బట్లని తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్టు, 1 స్పూను ఆయిల్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపి రెడీ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే బొబ్బట్లు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈలోగా హల్వాని తయారు చేయడం చూద్దాము. మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని 1 గ్లాసు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 1 పంచదారని వేసుకోవాలి. పంచదార ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి. తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో 1/2 గ్లాస్ కూడా వేసుకోవచ్చు. 1 అర స్పూను యాలకుల పొడిని వేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతుండగా మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ వేసుకుని కలుపుకున్నట్లయితే రవ్వ ఉండకట్టకుండా ఉంటుందండి. వాటర్ బాగా మరిగిన తర్వాత రవ్వ వేసుకుంటే రవ్వ అనేది ఉండకట్టదు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసుకుని ఈ హల్వా మిశ్రమాన్ని అంతా బాగా దగ్గరగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. నానబెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకుని ప్రసాదం ఉండలని ఏ సైజులో అయితే ప్రిపేర్ చేసామో పిండి ముద్దల్ని కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి. బటర్ పేపర్ మీద కానీ లేదంటే అరిటాకు మీద కానీ కొద్దిగా నెయ్యిని రాసుకుని వీడియోలో చూపించిన విధంగా ప్రసాదాన్ని స్టఫ్ చేసుకుని బొబ్బట్లని ఒత్తుకోవాలి. పైన మరొక బటర్ పేపర్ పెట్టుకుని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఒత్తుకున్నట్లయితే బొబ్బట్లు రౌండ్గా బాగా వస్తాయండి. ఇదే విధంగా అన్ని బొబ్బట్లని ఒత్తుకోవాలి. మన ఛానల్లో పూర్ణం బొబ్బట్లు కూడా ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇదే విధంగా అన్నిటిని రెడీ చేసుకోవాలి. పిండి అనేది పొడి ఆరిపోకుండా ఏదైనా కంచంతో కవర్ చేసుకోవాలి. ఇలా అన్ని బొబ్బట్లని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నెయ్యి వేసుకుని 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ప్రసాదం బొబ్బట్లు తయారవుతాయండి. చాలా బాగుంటాయి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పప్పుని ఉడికించడం అలా ఏమీ అవసరం ఉండదండి. చాలా ఈజీగా ఈ బొబ్బట్లని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి అన్నాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అన్నాన్ని పొడిగా ఉడికించుకుని రెడీ చేసుకోవాలి. కొబ్బరిని ఈ విధంగా తురుముకుని రెడీ పెట్టుకోవాలండి. 3 కప్పుల ఉడికించిన అన్నానికి 1 కప్పు కొబ్బరి తురుము కరెక్ట్గా సరిపోతుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నూనెతో కంటే నేతితోటైతే కొబ్బరి అన్నం రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను వేరుశెనగ గింజల్ని వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూను శనగపప్పు, అర స్పూను మినపప్పు, అర స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా ఇలా వేగుతూ ఉండగా ఒక 2 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 అర స్పూను అల్లం తరుగు, 4 రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వేయడం వలన కొబ్బరి అన్నం చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగుని వేసుకోవాలి. ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ తోటి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుని 1 నిమిషం కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి. కలర్ మారకుండా 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరిని ఇలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వేసేటప్పుడు బాగా చల్లారాలండి. చల్లారినట్లయితే కొబ్బరి అన్నం కలిపేటప్పుడు ముద్ద కట్టకుండా పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 అర స్పూను మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మిరియాల పొడి వేయడం వలన కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నం మంచి రుచిగా రావాలంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, అల్లం ఇంకా మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పరమాన్నాన్ని చూద్దాము. ముందుగా 1 గ్లాస్ బియ్యాన్ని
శుభ్రంగా కడిగి 3 గ్లాసుల వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. పాలతోటైనా ఉడికించుకోవచ్చండి. ఈ విధంగా అన్నాన్ని వండుకునైనా పరమాన్నాన్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఏ గ్లాస్ తోటైతే బియ్యం కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 6 గ్లాసుల పాలను వేసుకుని ఒక పొంగు రానివ్వాలి. ఇలా పాలు మరుగుతూ ఉండగా ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని కలుపుకోవాలి. పాలు ఇంకా అన్నం బాగా దగ్గరగా ఉడికిపోవాలండి. అప్పుడే పరమాన్నం చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా ఉడికిపోతుంది. పాల యొక్క చిక్కదనాన్ని బట్టి మీరు నీళ్ళు అనేవి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి. ఇలా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత 1 గ్లాసు బెల్లాన్ని వేసుకోవాలి. 1 అర స్పూను యాలకుల పొడి, 1/2 స్పూను మిరియాల పొడి వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. బెల్లం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకున్నట్లయితే పాలు అనేవి విరగకుండా ఉంటాయండి. మిరియాల పొడి వేస్తే పరమాన్నం చాలా రుచిగా ఉంటుందండి. అరుగుదలకి కూడా మంచిది. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో 1/2 గ్లాసు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది. చూశారు కదా 3 రకాల ప్రసాదాలని ఏ విధంగా తయారు చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.